ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి ఇంపార్టెంట్ పర్సన్ కా? అవును సార్. ఆయనకి చెప్పిన తర్వాత మీడియాకి చెప్పేద్దాం. చూడమ్మా, ఇక్కడ మాకు పెద్దగా ఎవరూ తెలియదు. సాయం కోసం నిన్ను అడిగాం, నువ్వు చేస్తానన్నా. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పినా కూడా అది మాకు యూజ్ఫుల్గానే ఉంటుందనుకుంటున్నాను. అయినా ఇక్కడి విషయాలు మాకంటే నీకే ఎక్కువగా తెలుసు కదా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మాకు కావాల్సింది ఆ పాపాత్ముడికి శిక్ష పడడం. నేను కోరుకునేది అదే మేడం. వాడు చేసిన తప్పులకి లైఫ్ లాంగ్ బాధపడాలి. అలాంటి శిక్ష పడే వరకు నేను నిద్రపోను. పదండి వెళ్దాం. ఆగండి, ఏంటిది? ఇంటికొచ్చిన అమ్మాయికి కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా అలా తీసుకెళ్తున్నారు. అయ్యో, ఆవేశంలో మీకు కనీస మర్యాద కూడా చేయలేదు. కాఫీ తాగి వెళ్దాం, కూర్చోండి. ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకండి? అలా అనకమ్మా, 2 నిమిషాలేగా, ఏదో మా తృప్తి కోసం. కాదనకు, కూర్చోమ్మా. అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. పెళ్ళైన ఆడపిల్ల ఇంటికొచ్చినప్పుడు వట్టి చేతులతో పంపకూడదు కదమ్మా. తీసుకో. సుమంగళిగా ఉన్న ప్రతి స్త్రీ మహాలక్ష్మితో సమానం. అందుకే ముత్తైదువులు ఇంటికొచ్చినప్పుడు చీర పెట్టి పంపించడం మన సాంప్రదాయం. అందుకే ఈ చిన్న కానుక. మా అమ్మ ఆచారాలు పద్ధతులు ఎక్కువగా పాటిస్తుంది. ఇప్పుడు మా మనసు కూడా తృప్తిగా ఉంది. తీసుకో అమ్మా. ఏమైంది భవానికి? చెమట్లు కార్చుకుంటూ అలా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది భవాని? ఏంటా కంగారు? ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? మన బాబుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి. నవీన్ ఎత్తుకెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునండి, ఎవరో నా కళ్ళల్లో స్ప్రే కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారండి. నేను వాడిని కాపాడలేకపోయాను. నువ్వేం కంగారు పడకు, వాడికేం కాదు. హలో, పోలీస్ స్టేషన్ అండి. సార్, అది ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? భవాని వదిన ఫోన్ చేస్తుందేంటి? హలో వదినా. శ్రీవల్లి. ఏంటి వదినా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వదినా, నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. ఏంటమ్మా, ఏమైంది? మా అన్నయ్య వాళ్ళ బాబుని ఎవరో కిడ్నాప్ చేశారంట సార్. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక 2 అవర్స్లో పని చూసుకుని బాబు ఎక్కడున్నాడో తెలుసుకుని మా వదినికి అప్పు చెప్పి మళ్ళీ వస్తాను. సరే అమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం. అలాగే. హలో, చెప్పక్క. నువ్వు చెప్పినట్టే శ్రీవల్లిని ఫాలో చేసుకుంటూ వచ్చాన్రా. అది పాప పేరెంట్స్ని కలిసింది. వాళ్లతో పాటు ఎక్కడికో వెళ్లాలని మూవ్ అయింది. కానీ ఏదో ఫోన్ వచ్చేసరికి కంగారుగా అదొక్కటే బయటకు వెళ్ళిపోయింది. అవునా? సరే, నువ్వు ఇంటికొచ్చాయక్క. అలాగే. డ్రైవర్ పోనీ.
అంకుల్, నన్ను వదిలేండి అంకుల్. మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. ప్లీజ్ అంకుల్, నాకు చాలా భయం వేస్తుంది. నన్ను వదిలేండి అంకుల్. ఏడ్చామంటే తోలు తీస్తాను. అమ్మా! వేలడంత లేవు, నా కళ్ళు గప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? మా అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంకుల్. నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళిపోతాను. రై, తిన్నగా నోరు మూసుకుని బుద్ధిగా ఇక్కడ మూలను కూర్చుని. అలా కాకుండా అమ్మ కావాలి, బొమ్మ కావాలి, అది కావాలి, ఇది కావాలని అరిచావనుకో. అరువను అంకుల్. నాకు కొంచెం తెక్కెక్కువ. నువ్వు ఇలాగే వెధవేషాలు వేసావనుకో, అక్కడ మీ అమ్మ నాన్నలను కూడా చంపేస్తాను. చూప్. కాబట్టి చాలా బుద్ధిగా ఉండాలి, సరేనా? సరే అంకుల్, కామ్గా ఉంటాను. అమ్మ నాన్నలు ఏం చేయకండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు కొత్తగా కట్టాలనుకుంటున్న రిసార్ట్కి ఈ ల్యాండ్ చాలా బాగుంటుంది సార్, కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు సార్. ఎంత? 80 crores సార్. రేట్ ఫైనల్ చేసి డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తవ్వాలి. 10 రోజుల్లో రిసార్ట్ పనులు స్టార్ట్ అవ్వాలి. అలాగే సార్. అలాగే ఈ ల్యాండ్ ఓనర్ని ఒకసారి ఆఫీస్కి పిలిపించండి, నేను ఒకసారి మాట్లాడతాను. ఓకే సార్. అవును, ఎంఎన్ఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్స్ అన్ని మొదలు పెట్టారా? ఇంకా లేదు సార్. ఎందుకు? అంటే బడ్జెట్ ఇంకా నిన్ననే బడ్జెట్ ఫైనల్ అయిపోయింది కదా, అందరం ఓకే అనుకున్నాం కూడా. ఆ ఫైల్ మీద ఇంకా శ్రీవల్లి మేడం సంతకం పెట్టలేదు సార్. ఎందుకు అవ్వలేదండి? బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని టైపింగ్ చేసి ఫైల్ రెడీ చేసేసరికి టైం అయిపోయింది. అప్పటికే మేడం ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆఫీస్ వెళ్ళాక మేడంతో సైన్ పెట్టించి వెంటనే వర్క్ స్టార్ట్ చేయిస్తాను సార్. సరే, నాకు జీవీఆర్ ప్రొపరైటర్ విశ్వనాథ్ గారితో చిన్న మీటింగ్ ఉంది. నేను ఆయన్ని కలిసి ఆఫీస్కి వస్తాను. ఈలోపు మీరు నేను చెప్పిన ఫైల్ రెడీ చేసి ఉంచండి. అలాగే సార్. సార్, మళ్ళీ ఏంటి? అదే సార్, వైజాగ్ పక్కన మనం కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీలో షేర్ హోల్డర్స్గా జాయిన్ అవ్వడానికి వచ్చిన ఎన్ఆర్ఐ వాళ్ళతో ఈ రోజే మీటింగ్ ఉంది. ఆ టైంకి మరి మీరు... అవును కదా, మర్చిపోయాను. పోనీ మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేయమంటారా? అవసరం లేదు, నా బదులు శ్రీవల్లి మేడం అటెండ్ అవుతారు. సార్, అది షేర్ హోల్డర్స్ వాళ్ళతో మీటింగ్ కదా, కంపెనీ పెట్టబోయే ముందు ఎంతో ప్రాసెస్ ఉంటుంది, ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ శ్రీవల్లి మేడం గారికి పెద్దగా తెలియదు అనుకుంటా. అవన్నీ తను చూసుకుంటుంది, తను మేనేజ్ చేయగలదు. నాకు తన మీద నమ్మకం ఉంది. యూ డోంట్ వరీ. ఓకే సార్. హలో నాన్న. అమ్మా శ్రీవల్లి, ఆఫీస్కి వచ్చేసావా? ఇంకా రాలేదు నాన్న. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు, ఏమైంది? అందుకే ఇప్పుడు నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సరేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏసీపీ గారితో ఈ విషయం ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు. సరే నాన్న. అమ్మా శ్రీవల్లి, పదమ్మా. వదినా, శ్రీవల్లి, వదినా, ఊరుకో వదినా, వాడికేం కాదు. అసలు ఎలా జరిగిందమ్మా? ఒక కారు మా ముందుకొచ్చి ఆగింది మామయ్య. కార్ దిగి వాడు నన్ను అడ్రస్ అడిగాడు. వాడిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా అమ్మా? లేదు మామయ్య. మరి ఆ కార్ నెంబర్ చూసావు వదినా? లేదు శ్రీవల్లి, కళ్ళలో స్ప్రే కొట్టాడు,
అసలు కళ్ళు తెరవలేకపోయాను. లేదంటే కనీసం నెంబర్ అయినా నోట్ చేసుకునేదాన్ని. వాడెవడై ఉంటాడు? మన బాబుని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు వాడి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇంకే ఉద్దేశం అయి ఉంటుందయ్యా, డబ్బుల కోసమే అయి ఉంటుంది. మనం ఇలాంటివి రోజుకోటి చూస్తున్నాం కదా. మొదటి పిల్లాడిని ఎత్తుకెళ్ళి తర్వాత డబ్బులు ఇవ్వమని బెదిరిస్తుంటారు. డబ్బులు ఇచ్చాక వదిలిపెట్టేస్తుంటారు. వదినా, కిడ్నాపర్ దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? అలాంటి దేవి ఇంతవరకు రాలేదు శ్రీవల్లి. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకుదినా. నాన్న ఆల్రెడీ ఏసీపీ గారికి ఫోన్ చేసి మాట్లాడారు. పోలీసులంతా బాబు కోసమే వెతుకుతున్నారు. బాబుని తొందరగా కనిపెట్టి మన దగ్గరికి తీసుకొచ్చేస్తారు వదినా. అవునమ్మా, విషయం తెలిసిన వెంటనే నేను ఏసీపీ గారితో మాట్లాడాను. అందరిని అలర్ట్ చేశాం. నా మనవడికి ఏమీ కాదమ్మా, క్షేమంగా తిరిగొస్తాడు. ఆపండి. మీ ఓదార్పులు సహాయ సహకారాలు మాకే అవసరం లేదు. నేనేదో పనికి మాలిన వాడిని, చేతకాని వాడిని, నిస్సహాయుణ్ణి అని, మీరు లేకపోతే నా కొడుకు నేను కాపాడుకోలేనని మీరేం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి టైంలో కూడా ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నావు? నీకు మా మీద కోపంగా ఉందని తెలుసు. దానికి మమ్మల్ని ఏమన్నాను మేం పడతాం. అంతేకాని జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు విషయంలో మేం చేసే ప్రయత్నాల్ని ఆపాలని చూడకు. వాడు చిన్న పిల్లాడు. వాడి మీద మాకెంత ప్రేమ ఉందో నీకు తెలీదా? అందరం కలిసి అన్ని రకాలుగా ప్రయత్నించి వాడిని కాపాడుకోవాల్సిన టైం ఇది. ఇప్పుడు నువ్వు వేరు మేము వేరు అన్నట్టు మాట్లాడుకో. నేను అలాగే మాట్లాడతాను. ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకుని నాకేదో మంచి చేసినట్టుగా నటించి నాకు దగ్గర కావాలని చూడకండి. నేను కూడా పోలీసులకి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు. ఇందులో మీరు నాకు చేసిన సాయం ఏముంది? అసలు నా కొడుకు గురించి మీరు బాధపడాల్సిన పనే ఉంది. అలా మాట్లాడకు దినేష్. అన్నయ్య, వాడు నీకు కొడుకు మాత్రమే కాదు, నాకు మేనల్లుడు, నాన్నకి మనవడు కూడా. వాడి మీద హక్కు మాకు కూడా ఉంది. వాణ్ణి వెతుకు పట్టుకునే బాధ్యత మాది కూడా. మమ్మల్ని వద్దనే హక్కు నీకు లేదు. అవును, నా మనవడి గురించి పట్టించుకోవద్దని చెప్పి రైట్ ఎవ్వరికీ లేదు. మీరు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించిన క్షణమే మన మధ్య ఉన్న అన్ని బంధాలు తెగిపోయాయి. ఇప్పుడొచ్చి మేనల్లుడు మనవడంటే సరిపోతుందా? ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? మన అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదు. దాని గురించి ఆలోచించకుండా మావయ్య గారితో శ్రీవళితో ఎందుకు గొడవ పడుతున్నారు? వాళ్ళు వాళ్ళ పనులు మానేసుకుని కంగారు పడుతూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నిజంగా మీ మనసుకు అర్థం కావట్లేదా? వాళ్ళు హెల్ప్ చేయకపోతే మన బిడ్డ తిరిగి రాడండి. నా మాట విని ప్లీజ్ మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. ఎస్ఐ గారు, నా మనవడి గురించి ఏమన్నా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు సార్. సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాం. కొన్ని టీంలు మీ మనవడి కోసమే వెతుకుతున్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బాబు ఎక్కడున్నా పట్టుకుంటాం. సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా చెక్ చేశారా? ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు లేవు మేడం. కిడ్నాపర్ చాలా తెలివిగా ఆలోచించి కెమెరాస్ లేని చోట కిడ్నాప్ చేశాడు. కిడ్నాపర్స్ ని పొగట్టం కాదు ఎస్ఐ గారు. తొందరగా మా మనవణ్ణి కనిపెట్టడానికి ఏం చేయాలో అది చేయండి. అవసరమైతే మరికొన్ని టీమ్స్ ని ఏర్పాటు చేసి సెర్చ్ చేయమని చెప్పండి. ఆ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి సార్. మేం పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠావాలని కూడా విచారిస్తున్నాం. ఇంకా మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. సాయంత్రానికల్లా నా మనవడు నా ఎదురుగా ఉండాలి. వచ్చావా అక్క? నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎందుకు బాబు, మళ్ళీ ఇప్పుడు ఇంకెవరినైనా ఫాలో చేయాలా? ఏం అవసరం లేదు, ప్రశాంతంగా కూర్చో. అది కాదురా,
ఆ శ్రీవల్లిని ఎందుకు ఫాలో చేయమన్నావు? ఆఫీస్కి వెళ్లకుండా ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుందని నువ్వు ముందే ఎలా గెస్ట్ చేసావు? సింపుల్. అది ఇన్నిసార్లు ఆ ప్రవీణ్కి ఫోన్ చేస్తుంది అంటే మొత్తానికి ముగ్గురు ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది. ఆ ప్లాన్ అమలు చేయడానికే తను అక్కడికి వెళ్తుందని ఊహించాను. అనుకున్నట్టే వెళ్ళింది. నిజమేరా, వాళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడికో వెళ్ళబోయారు. చెప్పాను కదా, ఇంట్లో ఫోన్ రావడంతో శ్రీవల్లి హడావిడిగా వెళ్ళిపోయింది. అప్పుడు కూడా దాన్ని ఫాలో చేద్దామనుకున్నాను. నువ్వు ఫోన్ చేశావని ఇంటికి వచ్చేసాను. శ్రీవల్లి అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిందో నేను చెప్పనా అక్క? నీకు తెలుసా? చెప్పవేంటి మరి? ఆ దినేష్ గాడి కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. అందుకే అక్కడికి వెళ్ళింది శ్రీవల్లి. కిడ్నాప్ చేసింది ఎవరో గానీ మంచి పని చేశారు. ఈ దెబ్బతో ఆ దినేష్ గాడు భవానీ ఇలా తిక్క కుదిరింది. చేసింది ఎవరో కదక్క, నేనే. నువ్వా? అవును. ఎందుకురా? శ్రీవల్లికి నా గురించి అంతా ఆ ప్రవీణ్ శ్వేతల వల్ల తెలిసిపోయినట్టుంది. ఆ విషయం ఈరోజు ఎలాగైనా బయట పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అది రాత్రి నేను పసిగట్టాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే లాస్ట్ మినిట్లో బావ నాకు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. యాక్చువల్గా ఈ కిడ్నాప్ ఐడియా బావదే. అవునా? అవునా అత్తయ్య, వీడిని మనం కాపాడుకుంటేనే మనకి భవిష్యత్తు. అందుకు అవసరమైనప్పుడు మనం సాయం చేయాలి కదా. మీ ఆయన నాకంటే పెద్ద క్రిమినల్. రేయ్, నేను క్రిమినల్ని కాదు, ఇంటెలిజెంట్ అంతే. కిడ్నాప్ చేయడాన్ని అలా కూడా అంటారా బావా? అలాగే అంటారు బామ్మర్ది. అది కాదురా, వాడు కనిపించకపోతే ఆ కోదండ రామయ్య ఏసీపీతో చెప్పి ఊరంతా వెతికిస్తాడు. కిడ్నాపర్ని ఎలాగైనా పట్టుకోవాలనుకుంటాడు. మనమేం దొరికిపోం కదా. నువ్వేం టెన్షన్ పడకక్క. సీసీటీవీ కెమెరాస్ లేని ఏరియాలోనే కిడ్నాప్ ప్లాన్ చేశాం. అసలు ఎవడు వాడిని కనుక్కోలేడు, మనల్ని పట్టుకోనూ లేడు. సరేరా, ఇప్పుడు ఎన్ని రోజులని వాడిని దాచిపెడతావు? ఏదో ఒక రోజు తెలిసిపోతుంది కదా. మనం జాగ్రత్తగా ఉండాలి. మీ తమ్ముడు అది కూడా ప్లాన్ చేసే ఉంటాడులే. అవునక్క, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కూల్గా ఉండు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నాడు బాబు? చాలా భయంగా ఉన్నాడు సార్. బాగానే భయపెట్టావన్నమాట. అలా భయపెట్టకపోతే వాడు అరిచి గోల్ చేశానున్నాడు సార్. అవునా? అవును సార్. అయితే వాడి అరుపులు గోల నీకు లేకుండా చేస్తాను. ఎలా సార్? నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. కానీ ఇలా చేస్తే నీకేం ప్రాబ్లం రాదు. నేను చెప్పినట్టు చేయి చాలు. అలాగే సార్. బయటికి వెళ్ళొస్తానక్క. భయపడకరా, కాసేపట్లో నేను పంపించేస్తాను. నిజమా అంకుల్? నిజంరా. ఎస్ఐ గారు, ఇంకా మా బాబు గురించి ఏం తెలియలేదా? సర్చింగ్లో ఉన్నారు కదమ్మా. ఏదైనా తెలిస్తే వెంటనే మాకు కాల్ చేస్తారు. ఇన్స్పెక్టర్, స్టేషన్లో ఆల్రెడీ కొంతమందిని విచారిస్తున్నారు కదా. మీరు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు ఏమైనా చెప్పారేమో కనుక్కోండి. హలో, పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా వాళ్ళు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదా? వాళ్ళు కాకపోవచ్చా? సరే, మేము బాబు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. బెదిరింపు కాల్స్ అయితే ఏం రాలేదు. అదే ఆలోచిస్తున్నాం. సరే.
మరేంటి ఇక్కడున్న పకోడీల్లోంచి తీసుకోవచ్చు కదా? కింద పడిన ముక్కెందుకు తీసుకొని నోట్లో వేసుకున్నావు? అంటే అది వేస్ట్ చేయడం ఎందుకని. ఓ, ఇప్పుడు అది వేస్ట్ చేయడం వల్ల మన కోట్ల లాస్ వస్తుందా ఏమిటి? అలా ఏం కాదు పిన్ని. ఇంకెప్పుడు కింద పడిన దాన్ని తినకు. అలాగే పిన్ని. అమ్మ శ్రీవల్లి, త్రిదేవికి 2 కోట్ల చెక్ గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తానన్నావు కదా, ఇంకా ఇవ్వలేదా? ఇప్పుడు నాకు చెక్ ఇవ్వకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను శ్రీవల్లి. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? మీ భార్యాభర్తల సర్ప్రైజులు మరోలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే ముందు ఆ చెక్ తెచ్చివు.